హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఉన్న వీడియోని మనం ఇప్పుడు ఈ విధంగా ఎలా ఎడిట్ చేయాలో చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు ఇన్షాట్ అనేది ఓపెన్ చేసి న్యూ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని బ్లాంక్ అని ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంతవరకు ఉండాలో అంత ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ టైప్ చేద్దాము. నేను ట్రావెల్ అనేసి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఈ విధంగా జూమ్ చేయాలి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేద్దాము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్షాట్ అనేది ఓపెన్ చేసి వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు న్యూ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఏదైతే మన ట్రావెలింగ్ వీడియో ఉందో అదైతే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు పిఐపి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం అడ్జస్ట్ అనేది చేసుకుందాము. ఇలా జూమ్ అవుట్ చేయాలి. ఈ విధంగా జూమ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇలా జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా జూమ్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను. సో ఈ విధంగానైతే వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు పిఐపిలోకి వెళ్ళి ఇప్పుడు కీ ఫ్రేమ్ యొక్క గ్రాఫ్ని అయితే నేను తీసుకుంటున్నాను. 4th వన్ అయితే తీసుకున్నాను. దీంతో వీడియో అనేది స్మూత్గా వస్తుంది. ఇక్కడ కట్అవుట్ అనేది సెలెక్ట్ చేసుకొని క్రోమా అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని అయితే నేను ప్లే చేస్తున్నాను. సో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై అనేది ఇస్తాను. సో ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా వీడియో అయితే ఈ విధంగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.